ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగుతుంది. తొలుత చెన్నై సూపర్ కింగ్స్తో 15 బంతుల్లో అర్ధశతకం బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆ తర్వాత గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో 18 బంతుల్లో 31 పరుగులు చేసి మెరిశాడు. తాజాగా ముంబై ఇండియన్స్తో మంగళవారం నాటి మ్యాచ్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో అలరించాడు. కేవలం 14 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు. ఇందులో ఓ 4, 5 సిక్స్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ ముంబై స్టార్ మీడియం పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో 2 సిక్స్లు బాదటం హైలైట్గా నిలిచింది. ప్రపంచ స్థాయి బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా వైభవ్ ఎలా ఎదుర్కొంటాడని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తనదైన శైలిలో దుమ్మిరేపాడు. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ ముంబైపై గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు జట్లు ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో ముంబై కెప్టెన్ టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా వైభవ్ను ప్రత్యేకంగా అభినందించాడు. అతను భుజం తడుతూ గుండెపై చేయి వేసి ఈ గుండె గట్టిదిరా బుడ్డోడా అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు జల్లు కురిపించాడు. 16-17 పిల్లాడు ఇలా ఆడుతూ ఉంటే చూడటానికి ఎంతో బాగుంది. రాజస్థాన్ మ్యాచ్కు సన్నద్ధమయ్యే క్రమంలో మేము వైభవ్ గురించి చాలాసేపు చర్చించాము. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి అసలు భయమే లేదు. అందుకే ఏ బౌలర్ బౌలింగ్లోనైనా ఇలాంటి షాట్లు ఆడగలుగుతున్నాడు. అతడి భవిష్యత్తు బంగారం కావాలని నేను కోరుకుంటున్నాను అని హార్దిక్ పాండ్యా వైభవ్కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.